పార్వతీపురం పట్టణంలోని 20వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వార్డు ప్రజల సమస్యలు, అభిప్రాయాలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానికులు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వార్డులోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో వార్డు పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై ఆరా తీశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తుందని ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు. పెన్షన్ పెంపు, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలు, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి పథకాలతో పాటు వివిధ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తున్న సమయంలో ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం స్పష్టంగా కనిపిస్తుందని విజయచంద్ర అన్నారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే విజయచంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆరోగ్య